క్లిష్ట పరిస్థితులపై విజయం మనం పొందాలంటే మనం ఏం చేస్తే మన జీవితాల్లో విజయం పొందుతామనే వాక్య సందేశాన్ని నేను మీతో మాట్లాడబోతున్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలోంచి యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాలు మనం చూద్దాం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లనెను, భయపడకుము, జడియకుము, యుద్ధ సన్నద్ధులైన వారినందరినీ తోడుకొని హాయి మీదకి పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. నీవు ఎరికోకును దాని రాజునుకును ఏమి చేసితివో అదే హాయికిని దాని రాజునుకును చేసేదవు. ఇక్కడ యెహోషువ తనతో పాటు కొంతమంది ప్రజలను తీసుకొని యుద్ధానికి బయలుదేరాడు. హాయి అనేది ఒక పట్టణం పేరు. అయితే అది చాలా చిన్న పట్టణం. ఎరికో పట్టణంతో పోలిస్తే దానిలో సగము కూడా లేదు. చాలా అల్పమైన పట్టణం, చాలా చిన్న పట్టణం. అయినప్పటికీ కూడా మొదటిసారి యుద్ధానికి వెళ్ళినప్పుడు హాయి మీద యుద్ధం చేయలేక ఓడిపోయి 36 మంది ఇజ్రాయేలు సైన్యము మృత్యువాత పడ్డారు. అప్పుడు యెహోషువ ఓటమికి గల కారణం ఏంటి? ఎరికో పెద్ద పట్టణాన్ని జయించగలిగాము, కానీ హాయి లాంటి చిన్న పట్టణాన్ని మేమెందుకు జయించలేకపోయామని కన్నీరు కార్చి ప్రార్థన చేయగా దేవుడు జవాబిచ్చి రెండవ మారు మరలా అతనికి వాగ్దానం ఇచ్చి ఎక్కడ వైఫల్యం వచ్చిందో అక్కడే విజయాన్ని ఇస్తానని వాగ్దానం చేసి పంపుచున్నటువంటి సందర్భము ఈ వచనం మనం చదివాం. హాయి అనే పట్టణాన్ని మొదటిసారి వెళ్ళినప్పుడు ఓడిపోయారు, రెండోసారి వెళ్ళినప్పుడు జయించారు. మొదటిసారి ఎందుకు ఓటమి వచ్చింది, రెండవసారి ఎందుకు జయం వచ్చింది? ఓటమిలో నుండే జయము. ఈరోజు కూడా మన వాక్య సందేశం క్లిష్ట పరిస్థితులపై విజయం కలుగుతుంది. ఓటమిలో వచ్చిన తర్వాత మరలా జయాలు వస్తాయా? ఒకసారి విడిపోయిన తర్వాత మరలా మేము కలవగలుగుతామా? ఒక్కసారి తాగుడికి అలవాటు అయిపోయిన తర్వాత ఒక వ్యక్తి మరలా మారగలుగుతాడా? ఒక్కసారి వివాహ వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయిన తర్వాత మరలా జీవితంలో చిగురు పెట్టే పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఎక్కడ నష్టం వచ్చిందో, ఎక్కడ అపజయం వచ్చిందో, ఎక్కడ ఓటమి వచ్చిందో అక్కడికే వెళ్ళి మరలా నువ్వు తిరిగి ప్రారంభిస్తే నీకు విజయం వస్తుందా? మానవ పద్ధతి ప్రకారం మనం ఆలోచన చేస్తే నిజంగా కలవరం రాక మానదు, హృదయంలో బాధ రాక మానదు, మరి కొంత అధైర్యం కూడా ఉంటుంది. కానీ దేవాతి దేవుని సన్నిధిలో యెహోషువ మనసు విప్పి తను పరిశీలించుకొని పరీక్షించుకొని ప్రార్థన చేసిన తర్వాత దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఇదిగో ఎక్కడ ఓటమో అక్కడే జయమిస్తా, మరలా అదే పట్టణానికి వెళ్ళు, అదే ప్రాంతానికి వెళ్ళు, నీకు జయమిస్తాను అన్నాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎక్కడ నీకు ఓటమి వచ్చినా, ఎక్కడ నీకు అపజయం వచ్చినా అక్కడే నీకు మరలా తిరిగి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా. అయితే మనం చేయవలసినవి కొన్ని ఉన్నాయి. 4 విషయాలు నేను చెప్తాను. మొదటిగా, ఓటమి విజయముగా మారాలి అంటే నీ వైఫల్యాల్లో నీ దేవుడు నిన్ను మర్చిపోకుండా నీకు జయం ఇస్తాడని నమ్మాలి. మొదటిగా నీ జీవితంలో నువ్వు జయం పొందాలి అంటే నీ వైఫల్యాలు ఎంత గొప్పవైనప్పటికీ, అది నీ వలన వచ్చినా, ఇతరుల వలన వచ్చినా, ఎవరి వలన వచ్చినప్పటికీ కూడా నీ వైఫల్యాల్లో నీ దేవుడు నిన్ను మర్చిపోకుండా నీకు జయం ఇస్తాడని నమ్మాలి. మొదటిగా నీవు విజయం పొందుకోవాలనే ఒక తలంపు నీలోకి వస్తే దుష్టుడు నీ దగ్గరకు వస్తాడు. నువ్వు ఎలాంటివో దేవునికి తెలియదా, నీ బలహీనతలు తెలియదా అని రకరకాలుగా నీ మనసులోంచి దుష్టుడు మాట్లాడినప్పుడు నువ్వు మౌనం అయిపోతావు. నిజమే కదా, నాలాంటి వాళ్ళని దేవుడు ఏం కనికరిస్తాడులే అని. కానీ అది కాదు నిజం. వైఫల్యాలు పొందుకున్నప్పటికీ కూడా తిరిగి లేవాలి, తిరిగి దేవుని దగ్గరికి రావాలి అనే ఆలోచన కలిగి ఉండటమే ఒక అద్భుతమై ఉన్నది. ఆ దేవుడే ఇన్ఛార్జిగా ఉండి నీ పక్షంగా యుద్ధము జరిగిస్తాడని కూడా నువ్వు నమ్మినప్పుడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. యెహోషువ అన్నాడు, ప్రభువా, నా నాయకుడైన మోషే చనిపోయాడు, ఈ ప్రజలు తిరుగుబాటు చేసే ప్రజలు, నేను వీళ్ళని తీసుకెళ్ళలేనంటే ఒక్క మాట మాత్రం దేవుడు బాగా నేర్పించాడు యెహోషువకి, ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా నువ్వు కాదు, నేను నీ తరపున వచ్చి యుద్ధం చేస్తానని గుర్తుపెట్టుకో. అప్పుడు పరిస్థితులను చూసి నువ్వు భయపడవు, పరిస్థితులను చూసి అమ్మో వాళ్ళని మేము జయించలేమే అని వెనక్కి పారిపోవు, ముందుకు సాగిపోతావు. దేవుని బిడ్డలారా, నీకు తెలుసా, నువ్వు విశ్వాసంలో బలహీనుడు అయితే, అధైర్యవంతుడు అయితే, ముందున్న వాటిని బాహ్యంగా కళ్ళకు కనబడే వాటిని చూసి భయపడి వెనక్కి తిరిగే వ్యక్తివైతే అలాంటి వ్యక్తిని దేవుడు వాడుకోలేడు. అలాంటి వ్యక్తి ద్వారా దేవుడు ఏ కార్యాలు చేయలేడు. పిరికితనము, భయము, ఆందోళన అనేక మంది దేవుని ప్రత్యక్షతలు చూడకుండా వారికి మరుగుపరచబడినట్లుగా ఉంటాయి. దానికి ఉదాహరణ గొలియాతు, మరి ఇజ్రాయేలు ప్రజలే. ఇజ్రాయేలుతో దేవుడు ఉన్నాడు. అక్కడికి దావీదు అనే మరొక కుర్రవాడు వచ్చి గొలియాతును జయించాల్సినంత అవసరత ఏమీ లేదు. సౌలు దేవుడి అభిషిక్తుడైనప్పటికీ, ఇజ్రాయేలు దేవుని చేత అభిషేకించబడిన వారైనప్పటికీ కూడా గొలియాతును జయించలేకపోయారు. వాళ్ళలో ఉన్న భయము, వాళ్ళలో ఉన్న పిరిగితనము, ఆ గొలియాతు మాట్లాడే మాట బుల్లెట్లలాగా వచ్చి వాళ్ళ హృదయాల్లో దూసుకుపోతుంటే గడగడ వణికిపోయారంట ఇజ్రాయేలీలు.
సౌలైతే నిరత్తురుడై నీరసించిపోయి ఏమీ తోచని పరిస్థితిలో, మరి నిస్సహాయ స్థితిలో కుప్పకూలిపోయి కూర్చొని ఉన్నాడు. అంత బలాఢ్యులు, అంత శక్తిమంతుడు, జీవము గల దేవుణ్ణి సేవిస్తున్న ప్రజలు చేతకాని వారిలాగా కూర్చున్నారు. కానీ దేవుడు వారి మధ్యలో లేడా? ఉన్నాడు. దేవుడు వారి ద్వారా కార్యాలు చేయాలని అనుకోవట్లేదా? అనుకుంటున్నాడు. కానీ వీళ్ళకి ధైర్యం చాలట్లా. ధైర్యం ఉన్న సేవకులు కావాలి, ధైర్యం ఉన్న సంఘం కావాలి, దేవునికి ధైర్యం ఉన్న విశ్వాసులు కావాలి. హల్లెలూయా. దేవుడు చేయగలడు, కానీ మనిషి సహకారం తప్పకుండా దేవునికి కావాలి. దావీదు ఎంత ట్రైనింగ్ అయ్యాడంటే అసలు అలాంటి కృప కూడా కలిగి ఉండటం ఎంత గొప్ప భాగ్యమోనండి. అలా సందేహపడకుండా, అనుమాన పడకుండా, వెనకొక కాలు ముందొక కాలు వేయకుండా పసిబిడ్డలాగా దేవుడు చెప్పిన మాటల్ని నమ్మటం అనేది ఎంత అద్భుతమైన కార్యం. నిజంగా మనం ఎంత ఎదిగినప్పటికీ కూడా దేవుని విషయానికి వచ్చేసరికి పసిబిడ్డలాగానే దేవుని మాటలు నమ్మటం మనం నేర్చుకోవాలి. దావీదు దేవుని మాటలు నమ్మాడు, దేవుడు మాటలు విశ్వసించాడు. దావీదు పలికిన మాట ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుడైన యెహోవా నామములో నేను వస్తున్నాను అన్నాడు. ఈ రోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా జీవము గల దేవుని నామములో నువ్వు నిలబడి ఉన్నావు. నీ ముందున్న పరిస్థితి మటుమాయమైపోవలసిందే. నీ ముందున్న పరిస్థితి పర్వత శిఖరం వలె ఉన్నా అది మైనం వలె కరిగిపోవలసిందే దేవుని బిడ్డలారా. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూస్తే, యెహోషువ యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా దూసిన కత్తి చేత పట్టుకుని ఉన్న ఒకడు అతని ఎదుట నిల్చుండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షముగానున్నవాడవా, మా విరోధుల పక్షముగానున్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా నేను వచ్చి ఉన్నానెను. యెహోషువ నేల మట్టుకు సాగిలిపడి నమస్కారం చేసి, నా ఏలిని వాడు తన దాసునికి సెలవిచ్చినదేమని అడిగెను. ఇక్కడ యెరికోకి గూర్చి యుద్ధం చేయడానికి యుద్ధ సన్నద్ధుడై ముందుకు వెళ్తూ ప్రార్థనాపూర్వకంగా తన పనులు నిర్వర్తిస్తూ హృదయం దేవునితో ట్యూన్ చేసి పెట్టుకున్నాడు యెహోషువ. యెహోషువ నాయకత్వం వహిస్తున్నాడు, మరొక వైపు దేవుని నాయకత్వానికి లోబడి ఉన్నాడు. తన పనులు తను చేసుకుంటూ వెళ్తూ ఉండగా దేవుడు వారి పక్షంగా యుద్ధం చేయడానికి సేనాధిపతిని పంపించాడంట. అందువల్లనే మొదటిగా దేవుని బిడ్డలారా, నీ వైఫల్యాల గురించి ఆలోచిస్తూ దేవుడు నాకు సహాయం చేస్తాడని నీ కోణంలో నువ్వు చూడకుండా, ఏ స్థితి అయినప్పటికీ కూడా దేవుడు నన్ను తప్పకుండా విజయం ఇస్తాడు, నన్ను ఆదుకుంటాడు, యుద్ధము నేను కాదు చేసేది, నా పక్షముగా దేవుడే మరి ఇన్ఛార్జ్ తీసుకొని ఆయనే కార్యం చేయబోతున్నాడు నమ్మాలి. రెండవదిగా, నీవు నీ జీవితంలో ఉన్నటువంటి వైఫల్యాలు లేదా ఓటములు లేదా అపజయాలు సునాయాసంగా జయించి దైవ కార్యాన్ని నీ జీవితంలో నువ్వు పొందుకోవాలి లేదా దేవుని సహాయాన్ని నువ్వు చూడాలి అంటే యుద్ధమునకు దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయని నమ్మాలి. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 1-5 వచనాలు. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా, నేను చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమగల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. 3వ వచనం, మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగు 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బోరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణం చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బోరలు ఊదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బోరల ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురనెను. మనుషులు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక విధంగా వెళ్తారు, దేవుడు యుద్ధానికి తన ప్రజలను మరొక రకంగా సన్నద్ధపరిచాడు. బోరలు పట్టుకోమన్నాడు, 7 మార్లు తిరగమన్నాడు, ఆర్భాటముతో అరవమన్నాడు. అప్పుడు ఏమవుతుందంట? యెరికో కూడా కూలిపోతుందంట. ఇలా అంటే ఎవరైనా నమ్ముతారా? ఏ జ్ఞాని దగ్గరికి వెళ్ళినా, ఏ ఇంజనీర్ దగ్గరికి వెళ్ళినా, ఏ సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళినా, ఎవరి దగ్గరికి వెళ్ళి అడిగినా మీరు కేకలు వేస్తే ధూళి కూడా పైకి లేవదు. ఏమంటారు వాళ్ళు? మీరు కేకలు వేస్తే దుమ్ము కూడా భయపడదు, మీరు కేకలు వేస్తే పునాదులు కూడా కదలవు అని అనేవాళ్ళు. కానీ వాళ్ళందరి మాటలు వినటానికి యెహోషువ ఒప్పుకోలేదు, తన ప్రజలు విననివ్వలేదు. సాతాను మాటలు, లోకపు మాటలు మనం చెవి మూసి దేవుని సంఘము ఎవరి స్వరం వినాలి? దేవుని స్వరము. ఎవరి స్వరం వింటే పెండ్లి కుమార్తె ఘనత కలుగుతుంది? పెండ్లి కుమారుడు స్వరం. సంఘము, దేవుని నమ్మిన భక్తులు ఎవరి స్వరం వింటే ఆశీర్వాదం కలుగుతుంది? దేవుని స్వరం. ఈరోజు దేవుని స్వరం వింటున్న నీకు ఘనత, ఖ్యాతి, ఆశీర్వాదము, జయము రాబోతుంది దేవుని సంఘమా. ఇదొక ఉదాహరణే. నీ జీవితంలో కొన్ని అనుకున్నావు, ఇలా జరుగుతాయేమో, అలా జరుగుతాయేమో,
ఈ విధంగా నాకు సహాయం వస్తుందేమో, ఆ విధంగా సహాయం వస్తుందేమో, ఇలా ఎన్నెన్నో అనుమానాలు, ఎన్నెన్నో తలంపులు నువ్వు కలిగి ఉన్నావేమో. కానీ నీకు ఒకటి చెప్తున్నాను దేవుని సంగమా, నువ్వు అనుకున్నట్టే దేవుడు చేస్తాడని మాత్రం ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుని పద్ధతులు దేవునికి ఉన్నాయి. ఈ రోజున నీకు జయం రావాలి అంటే దేవుని పద్ధతిలో నువ్వు నడుచుకుంటే చాలు, జయం నీకు కలుగుతుంది. కానీ బయట ఉన్న లోకం అంటూ ఉంటుంది, స్తోత్రాలు చెల్లించగానే కార్యాలు జరిగిపోతాయా, ఉపవాసం ఉండగానే కార్యాలు జరిగిపోతాయా, విశ్వాసంతో నమ్మగానే కార్యాలు జరిగిపోతాయా? తప్పకుండా జరుగుతాయి. దేవుని పద్ధతి ఇది, దేవుని పద్ధతి ఇది. దేవుని పద్ధతిలో దేవుని కార్యాలు చేసినప్పుడు తప్పకుండా అద్భుతాలు జరిగి తీరుతాయి. హల్లెలూయా. డాక్టర్లు చెప్పారు క్యాన్సర్ గడ్డతో చచ్చిపోతావు 4 రోజుల్లోని. కానీ దేవుని సందుకు వచ్చిన తర్వాత దేవుడు అన్నాడు, ఆయన పొందిన గాయముల ద్వారా నీకు స్వస్థత, నమ్మిక మాత్రం ఉంచితే నా మహిమను చూస్తావన్నాడు. అది సరిపోతుందా? క్యాన్సర్ గడ్డ పోవాలంటే తప్పకుండా సరిపోతుంది. విశ్వాసం అనే మందు నీ దేహంలో బాగా పనిచేస్తుంది. అది ఎలా జరుగుద్దండి? అదంతేనండి, దేవుని పద్ధతులు దేవునివే. ఆయన పద్ధతుల్లో మనం వెళ్ళినప్పుడే మన జీవితాల్లో మేలులతో నింపబడతాయి. ఆయన స్పర్శను మనం అనుభవించగలుగుతాం. ఇంకా మన వాక్యంలో నిర్గమకాండం 14వ చూస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయ్యే ఉండవాలని ప్రజలతో చెప్పాను. అవును, దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. అన్ని జనుల యొక్క అల్లరిని అణిచివేస్తాడు, సమస్యలను అణిచివేస్తాడు, మరణ దూతని తరిమి కొడతాడు, ఆర్థిక సమస్యలను పారదోలుతాడు, అంధకార క్రియలు లయపరుస్తాడు, ప్రతివిధ కష్టబాధలు దూరమైపోతాయి యేసు నామములో. మూడవదిగా, మనము అపజయాల్లో విజయం పొందాలంటే వెనుకకు తగ్గకుండా ముందుకు సాగిపోవాలి. ఒక కార్యం ఏదైనా తలపెట్టిన తర్వాత ఆ కార్యం ముగించేంత వరకు ముందుకే వెళ్ళాలన్నమాట. కార్య ఆరంభం కన్నా కార్య అంతము లేదా ముగింపు చాలా శ్రేష్టముగా ఉండాలి. ఒక కార్యమును తలపెట్టావంటే ఆ కార్యం ముగిస్తాడు దేవుడను నమ్మితే నీ జీవితంలో విజయం పొందుకుంటావు. 4వదిగా మనం చూద్దాం దేవుని బిడ్డలారా, ఓటాలు విజయాలుగా మారాలంటే గుర్తుంచుకోవాలి, చేసిన తప్పును మరలా చేయకూడదు. యెహోషువ గ్రంథం 8వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూస్తే, ఈ విషయంలో రెండోసారి మరలా వెళ్ళి దేవుడు యుద్ధం చేయండి జయమిస్తానన్నాడు. రెండోసారి ఎందుకు వెళ్ళమన్నాడు? మొదటిసారి వెళ్ళారా వీళ్ళు? వెళ్ళారు. వెళ్ళినప్పుడు అపజయం కలిగింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయము 4-5 వచనాలు. కాబట్టి జనుల్లో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరు గాని వారు హాయి వారి ఎదుట నిలవలేకపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి. 36 మనుషులను హతము చేసిరి. మరియు తమ గవని యుద్ధ నుండి షేబారీం వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనులు గుండెలు కరిగి నీరైపోయాయి. హాయి మీదకి యెహోషువ సైన్యం యుద్ధానికి వెళ్తే తరిమి కొట్టబడ్డారు, చనిపోయారు, గుండె చెదిరిపోయి భయపడ్డారంట ఇజ్రాయేలీలు. అంటే దేవుడు మనతో రాలేదు కాబట్టి మనకు అపజయం వచ్చింది. చిన్న పట్టణమైన హాయిని మనం ఎందుకు జయించలేకపోయాం? మనం ఏం తప్పు చేశాం? మనలో ఏ శాపం ఉంది, ఏ పాపం ఉంది అని భయభ్రాంతులకు లోనై గుండె చెదిరిపోయారు. వారు చేసిన తప్పేంటో ఇక్కడ చూద్దాం. 12వ వచనం నుంచి 14. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువులు ఎదుట నిలువలేక తమ శత్రువులు ఎదుట తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్యలో ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను అంటున్నాడు. శాపగ్రస్తమైన కార్యం ఏదో ఇశ్రాయేలీయులు చేశారంట. దేవుడు ఒక మాట చెప్పాడు, యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడి నుండి మీరు ఏమీ తీసుకొని రాకూడదు అన్నాడు. కానీ అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి అఖాన్ ఏం చేశాడంటే ఒక బంగారపు ఇనుప కడ్డీని తీసుకొచ్చి తన గుడారము లోపల భూమిలో పాతి దాచిపెట్టాడు. అందువల్లనే అపజయం పాలైపోయారు. తర్వాత వచనాలు, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి వారితో ఇలాగ చెప్పుము, రేపటికి మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా ఇశ్రాయేలీయులారా మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలన చేయే వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. శాపగ్రస్తమైనది ఒకటి ఉంది, అది ఉన్నంత కాలము కూడా మీ శత్రువుల ముందు మీరు నిలవలేరు. శాపగ్రస్తమైంది మీ యొక్క జీవితాల్లోంచి తీసివేస్తే నేను మీతో వస్తాను అన్నాడు. అంతకుముందు యుద్ధానికి వెళ్ళొచ్చారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పాడంట, ఆ ఊర్లో ఉన్న ఏమీ తెచ్చుకోవద్దంటే ఒక వ్యక్తి మాత్రం దొంగతనం చేసి వచ్చాడు, అందుకనే వారి మీద శాపం వచ్చింది. హాయి వెళ్ళినప్పుడు ఓడిపోయారు. శాపగ్రస్తమైంది మీలో ఉన్నప్పుడు నేను మీతో పాటు రాను, శత్రువులపై మీకు విజయము రాదు. యథార్థంగా నీవెవరివో నువ్వు దేవునితో మాట్లాడకపోతే నువ్వు జయము పొందుకోవటం కష్టంగా ఉంటుంది. నీ ఓటములకు కారణం నీలో ఉన్న రహస్య పాపాలు, నీలో ఉన్న బలహీనతలు, నీలో ఉన్న కోపము, ఈర్ష్య, అసూయ, నీలో ఉన్న గుణాలు. నువ్వు క్రైస్తవుడు అయ్యుండి కూడా కొన్ని రోజులు దేవుని సన్నిధి తప్పిపోయి చేసిన అక్రమాలు, దౌర్జన్యాలు, వ్యభిచారములు, జారత్వములు,
నానా విధమైన అసభ్యకరమైన కార్యాలు ఏమైనా నీలో ఉంచుకునే నువ్వు మామూలుగా నేనేమీ చేయలేదు అని నువ్వు అనుకుంటే నువ్వు మోసం చేసుకున్నట్టే. నీ పిల్లలు చేసిన అక్రమాలు దౌర్జన్యాలను నీకు క్షమించమని దేవుని సన్నిధిలో వారి పక్షంగా నువ్వు కన్నీరు కార్చాలి. అప్పుడే నీ ఇంటి వారి పక్షంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకి జవాబు అనేది నువ్వు చూడగలుగుతావు. ఇక్కడ సర్వశక్తి గల దేవుడు అన్నాడు, శాపగ్రస్తమైంది మీతో ఉన్నంతకాలం నేను మీతో పాటు రాను అంటున్నాడు. ఏది శాపగ్రస్తమైందో అది తీసేసుకోమన్నాడు. నిన్ను నువ్వు సరి చేసుకోమంటున్నాడు. అక్కడ శాపగ్రస్తమైంది తీసివేసిన తర్వాత దేవుడు మరలా జయమిస్తాడని యెహోషువను బలపరుస్తున్నాడు. యెహోషువ గుండె చెదిరిపోయింది. భయముతోనూ బాధతోనూ మరి దిగులుతోనూ కూర్చొని ఉన్నాడు. దేవుడు వచ్చాడు మరలా యెహోషువ దగ్గరికి, యెహోషువ ఇప్పుడు హాయి మీదకి వెళ్ళు, శాపగ్రస్తమైంది తీసివేశావు, నువ్వు శాపగ్రస్తమైన దాన్ని సమాజంలోంచి తోలివేశావు, అందువలన ఇప్పుడు నేను మీతో పాటు వస్తాను. ఎక్కడ ఓటమో అక్కడే జయమిస్తా, మరలా అదే పట్టణానికి వెళ్ళు, అదే ప్రాంతానికి వెళ్ళు, నీకు జయమిస్తాను అన్నాడు దేవుడు. ఈ రోజున నీ జీవితంలో కూడా ఎక్కడ నీకు ఓటమి వచ్చినా, ఎక్కడ నీకు అపజయం వచ్చినా అక్కడే నీకు మరలా తిరిగి దేవుడు జయాన్ని ఇవ్వబోతున్నాడు దేవుని బిడ్డలారా. ఐదవదిగా ఓటములు విజయాలుగా మారాలంటే రియలైజ్ యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ గాడ్. నీ గొప్పతనము దేవునిలోనే ఉందని నువ్వు గ్రహించు. నీ ఆనందం పట్టుచీరలో కాదు, నీ ఆనందం మందుబాటుల్లో కాదు, నీ ఆనందము మరెక్కడో కాదు. నీ గొప్పతనం, నీ ఆనందం ఎవరిలో ఉందని నువ్వు నమ్మాలి. దేవునిలోనే నీ గొప్పతనం ఉందని నువ్వు నమ్మినప్పుడు అసాధ్యమైనవి నీకు సాధ్యమవుతాయి. మార్కు సువార్త 10:27 యేసు వారిని చూసి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును కూడా సాధ్యమే అంటున్నాడు. యెహోషువ గ్రంథం 1:3-9 కూడా మనం చూసినట్లయితే, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకు, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుష్యులను నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుందును. 6వ వచనం, నిన్ను విడువను, నిన్ను ఎడబాయును, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము. వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నువ్వు ఈ ప్రజలు స్వాధీనం చేసుకొందురు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమము గాని తొలగకూడదు. తర్వాత, ఈ ధర్మశాస్త్రమునందు నీవు బోధింపక తప్పదు, దానిలో రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. నేను నీకు ఆజ్ఞ ఇచ్చున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియుకుము. నీవు నడుచు మార్గమంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. క్లిష్ట పరిస్థితులపై విజయం, ఓటమిపై విజయం రావాలంటే మొదటగా ఏం చేయాలో చెప్పండి. మీ వైఫల్యాలు ఎన్నున్నా దేవుడు మిమ్మల్ని మర్చిపోలేదని, యుద్ధము మీ పక్షంగా దేవుడే చేస్తాడని మీరు నమ్మాలి. రెండవదిగా, దేవుని పద్ధతులు వేరుగా ఉంటాయి మీకు విజయం ఇవ్వటానికి. విజయము మీరు అనుకున్నట్లు కాదు కానీ దేవుని పద్ధతిలో మీకు ఏం కలగబోతుంది? విజయం కలగబోతుంది. మూడవదిగా, విజయం పొందాలంటే క్రమముగా దేవునితో నడవాలి. ఎప్పటి వరకు? ఆ కార్యము ముగించేంత వరకు కూడా నమ్మి విశ్వసించి ముందుకు సాగాలి. నాలుగవదిగా, చేసిన తప్పులు మరలా చేయకూడదు. ఐదవదిగా, నీ గొప్పతనము దేవునిలోనే ఉందని నువ్వు గ్రహించు. విజయములు దయచేవాడు, ఓటమిని విజయముగా ఇచ్చేదేవు. పరిస్థితులపై విజయము, సమస్యలపై విజయం, వ్యక్తిగత జీవితాలపై విజయం, ఆర్థిక సమస్యలపై విజయం, రోగ బలహీనతలపైన విజయం, అపవాది క్రియలపైన జయము. నీవే అన్నిటిపైన జయమిచ్చే దేవుడు నాయన. మాకు జయమిచ్చి మమ్మల్ని జయోత్సాహంతో నడిపించువాడా, నీ కృపలు నీ ప్రజలపైన కృమ్మరించండి నాయన. ప్రతి శోధన వారికి దూరము చేయండి, ప్రతి ఆశీర్వాదము వారి గడప గుమ్మము ఎద్దకు తీసుకురండి నాయన. అయా, నీ బిడ్డలను ఆశీర్వదించండి, నీ మేలుతో నింపమని, బలపరచమని యేసు శక్తిగల నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్.